యాక్సలరేట్ ద యాక్షన్, ఈ రైట్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్కి ఇంప్లిమెంట్ చేయడం కోసం, వాళ్ళకి ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయడం కోసం, తర్వాత వాళ్ళకి ఎంపవర్ చేయడానికి కూడా యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉండాలి అనే థీమ్ని పెట్టుకున్నారు ఈ సంవత్సరం. చూజ్ ఫర్ చేంజ్ అని చెప్పేసి, బ్రేక్ ద బ్యారియర్స్ అని, అంటే మనకున్నటువంటి అడ్డంకులు తొలగించుకోవాలి, చూజ్ ద చేంజ్, ఈ సమాజంలో ఒక మార్పును తీసుకురావాలి, ఎంబ్రేస్ ద ఈక్వాలిటీ, సమానత్వాన్ని మనం ఎంబ్రేస్ చేసుకోవాలి అని ఇలాగ ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ పెట్టుకున్నారు. ఇన్స్పైర్ చేసి ఇంక్లూడ్ అవ్వండి, ఇలాంటి థీమ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ థీమ్ ఎందుకు పెట్టుకున్నారు అంటే, రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మనం అసలు ప్రపంచవ్యాప్తంగా జెండర్ ఈక్వాలిటీ అనేది సాధించాలి అని అంటే 2158 సంవత్సరానికి మాత్రమే సాధ్యం అవుతుంది. 2158 సంవత్సరం అంటే అది ఇప్పుడు లేదు, ఇంకొక 5 తరాల తర్వాత ఎప్పుడో వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పుడే మనము యాక్సలరేట్ చేద్దాము యాక్షన్ని. మనకి రిసోర్సెస్ ఉన్నాయి, మనం స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. మనకి ఒకప్పుడైతే ఈ ఇంటర్నెట్ కానీ, ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, లింక్డ్ఇన్లు కానీ, వాట్సాప్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనం దీన్ని ఎందుకు యాక్సలరేట్ చేయకూడదు, యాక్షన్ ఎందుకు యాక్సలరేట్ చేస్తే మనం కూడా ఈ జెండర్ ప్యారిటీని తగ్గించి జెండర్ ఈక్వాలిటీని తొందరగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దశలో వెళదాము అని ఈ థీమ్ని పెట్టుకొని యాక్సలరేట్ ద యాక్షన్ ఫర్ విమెన్స్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది పెట్టుకున్నారు ఈ సంవత్సరం.